వర్తమానం కొంచెం మనం ధ్యానించుకొని వర్తమానం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన. కీర్తనలు 86 అధ్యాయం 11 చదువు. కీర్తనలు 86 11 అధ్యాయం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయను. చాలు. అదేవిధంగా హెబ్రీ 13:6. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రం నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రాణం చేసుకున్నాం. వాక్యం మనం దేవుని సహాయం చేయడం కొరకై మనం ప్రాణం చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవుని మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తుతులకి పాత్రుడు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవుడు, నిన్న నేడు మారని దేవుడు మనం క్రైస్తవులు. ఎక్కడైతే చిరునామం ప్రార్థిస్తానే ఉంటారు సరే, మా మధ్యలో ఉన్నంత క్రైస్తవులు తెలుసు, మాతో ఉన్నందుకై స్తోత్రాలు చేస్తున్నాం, మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చేస్తున్నాం, మాకు తలంపులిస్తున్నందుకై స్తోత్రాలు చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ బట్టి పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. రాగలి నువ్వు తొందరగా వచ్చే భాగ్యం దయచేయండి. ఆయన సమయానికి వచ్చి అయా ఉన్నానా ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనలో వాక్యంలో పాల్గొనబట్టే భాగ్యం దయచేయండి. రాలేనటువంటి వారిని క్షమించండి. రాగలిగి రాలేని వారితో మాట్లాడండి. సహాయం చేయండి. ప్రభావం నిమిత్తం మాత్రం ఎందుకు పనికిరాని వారని ఆయన మమ్మల్ని వాడుకోండి తండ్రి. సహాయం చేయని వాడుకున్నట్టు స్తోత్రాలు చూపిస్తాం. అంత మాత్రమే కాదు, తలంపులు మావి స్వరాన్ని మా నాలుకని వాడుకుని అతను ఎటువంటి తప్పిదం లేకుండా అతన్ని బోధించడం సహాయం చేయమని వేడుకుంటున్నాం. బిడ్డనైనా దీవించండి, ఆశ్రయించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. చదువు వాక్యాల్లో మీరే మమ్మతో మాట్లాడి ఆయన వాక్యానుసారం జీవించలాగా ఆరాధించలాగా సహాయపడుతున్నామని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లింది. యేసుక్రీస్తు పరిశునామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. దావీదు రాసిన కీర్తన 86. దావీదు ఏం రాసినాడంటే 2వ లైన్ చదువు, 2వ భాగం మనం నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. తర్వాత 12 నా పూర్ణ హృదయంతో నిత్యము మహిమపరచదు. అంటే ఆయన పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తామని చెప్పు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆరాధించడం. నీ నామమును నిత్యము మహిమపరచడం, ఘనపరచడం, స్తుతించటం, ఇవన్నీ కూడా దేవుని ఆరాధించటమే. అందుకని నీ నామమునకు భయపడినట్టుగా అన్నాడు. అంటే ఆయన ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడులాగున. మళ్ళా కొంచెం మనం ముందు చూసినట్లయితే సరే, నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము అన్నాడు. ఎందుకంటే ఏకదృష్టి కలుగజేయమంటే మనం దేవునికి భయపడాలి. నీ నామను కానీ కోరుకున్నప్పుడు మనకి ఇంకొకటి ఏమొస్తుంది? దృష్టి. అపవాది నాకు భయపడు అంటుంది. అందుకని ఇంకొక దృష్టికి రాకుండా ఏకదృష్టి కలుగజేయమని ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు, దేవుని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈ రోజులో మనం దేవునికి ఏం చేయాలి అంటే, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలంటే మనం దేవునికి భయపడి ఉండాలి. ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి లోకం. ఎందుకంటే భయం లేదు, భక్తి ఉన్నా కానీ భయం లేదు. రెండు ఉన్నాయి. భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చాలా వాక్యాల్లో మనం వింటూ ఉంటాం. ఈరోజు మన దినాన్ని మనం దేవునికి భయపడకుండా ఉంటే మనం చదివిన మన హెబ్రీలో 13:6 చదువుకున్నాం. కాబట్టి
ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాతృడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యంతో చెప్పగలం. ఎంతైనా మనం కీర్తనలో భయపడబోకన్నా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ధైర్యంగా భయపడకమంటున్నాడంటే ఎవరికి భయపడమంటున్నాడు? దేవునికి భయపడమన్నాడు. మనం ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక దృష్టితో దేవునికి భయపడే. రెండో దృష్టి తావివ్వకూడదు. అంటే అపవాది నాకు భయపడమని, ఎందుకంటే భయపిస్తుంది, అపవాది భయపిస్తుంది. అందుకని 3:6లో ఏమన్నాడు? నేను ఎవరంట? ప్రభు ఎవరికి సహాయకుడు? నాకు సహాయకుడు. మనకి దేవుడు ఎట్లా ఉన్నాడు? సహాయకుడిగా ఉన్నాడు. నేను భయపడను అన్నాడు. మళ్ళీ ఇక్కడ మనం అక్కడ భయపడమన్నాడు, ఇక్కడ భయపడకము అంటున్నాడు. భయపడను అంటున్నాడు. ఏంటంటే మనం అక్కడ కీర్తనలో చదివింది దేవునికి, యేసు నామానికి మనం భయపడాలి. ఇక్కడ అపవాదికి భయపడకూడదు. అందుకని నరమాత్రుడు నాకేమి చేయగలడు అన్నాడు. అంటే ఎవరో మానవుడు ఏం చేయగలుగుతాడు? మన ఒక అపవాది ఏం చేయగలుగుతాడు? ఈ రోజుల్లో మనం అపవాదికి భయపడుతున్నాం, అపవాదికి భయపడుతున్నాం, దేవునికి భయపడలేదు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలంటే దేవుని సన్నిధి మనకు ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని పాటించడం దేవునికి భయపడటం. క్రమాలు ఉన్నాయి మనకి. దేవుని మందిరానికి సమయానికి రావడానికి క్రమం ఉంది. ప్రార్థన చేయాలి ఎడతెగకని క్రమాలు ఉన్నాయి మనకి. మన బైబిల్ చాలా క్రమాలు మనకు నేర్చుకుంటున్నది. ప్రేమించండి, క్షమించండి, సమాధానంగా ఉండండి, ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం బైబిల్ చదువుకుంటే గలతీలో దేవుని ఫలాలు ఉన్నాయి. వీటిలన్నింటినీ మనం కలిగి ఉండడం, దేవునికి భయపడి ఉండటం. దేవునికి భయపడంటే మనం ఎందు ఇటు అనబడలేదు. దేవునికి అంటే అనాలేం అసలు. దేవుని ఎందు మనం అనర్హులం. ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో నిలబడలేనటువంటి వారం మనం. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. అప్పుడే ఆయన దేవుడు మనల్ని, అపవాదిని మనం ఎదుర్కొనే మనం భయపడద్దు అని. ఎవరున్నారు? దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మాత్రం నాకేం చేయగలని మనం ధైర్యంగా చెప్పుకొని గల వారమై ఉన్నాము అని మంచి ధైర్యంతో చెప్పుకోగలుగుతూ ఉంటాం. ఎప్పుడు దేవునికి భయపడినట్లే. మనం ఈ రోజులో ఏం చేస్తున్నామంటే దేవుడు మనల్ని క్షమించేవాడు, దేవుడు మనల్ని ఏం చేయడని ఏం చేస్తున్నామంటే అన్ని విషయాల్లో భయపడుతున్నాం, అన్ని విషయాల్లో భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడుతున్నాం. అందుకని ఈ యొక్క రోజులు ఎలా ఉంటే భయంకరంగా ఉన్నాయి. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మనం న్యూస్లో ఉదయం లేస్తే దారుణాలు భయం. అలాగా సరే, దేవుని యందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, దేవుని యందు భయపడట్ల ద్వారా మనం అనే దాని విషయం మీద 3 విషయాలు మాట్లాడుకుందాం. ఏప్రిల్ 13:6 కాకుండా ద్వితీయోపదేశం 31 ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31:6. భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, మీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇది ఎందుకు చదివించంటే ఇంకా మనం 2 వచనాలు కూడా 2 పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండంలో చూసుకుంటున్నాం. ఏప్రిల్లో రాయబడి ఉంది, భయపడకు, ఆయన మనకెవరంట? సహాయకుడు ఉన్నాడు, ధైర్యము తెచ్చుకుని ఉండమంటున్నాడు. తర్వాత ఇంకా కూడా మనం కింద చదివినట్లయితే చదువు ఒకసారి 13:6. ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా చాలు. అలాగా మనం దేవుని యందు భయపడినట్లయితే మనం అపవాదిని ఏం చేస్తాం? భయపడం, ఎదుర్కొంటాం. అందుకే ధైర్యం అనమాట. అదేవిధంగా దీంట్లో కూడా 31 ద్వితీయోపదేశకాండంలో 31:6 ఏం రాయబడి ఉంది. అదే రకం కొంచెం ముందు నిబ్బరం, ముందు పైన లైన్ నుంచి చదివినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడుకుడి, దిగులు పడుకుడి, మీతో కూడా యెహోవాయే ఎడబాయడు. మనల్ని దేవుడు విడువడు, ఎన్నడును ఎడబాయడు. అప్పుడు ఎందుకు మనకి అపవాదం ఎందుకు భయం? దేవుని ఎందుకు భయం కలిగి ఉండాలి. మనం ఎందుకు ఎప్పుడు ఉండేవాడు
మనల్ని విడువడు ఎడబాయుడని మనకు స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము భయపడాలని అవసరం లేదు, ధైర్యంగా ఉండమని చదివిస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు, మనం దేవుని ఎందుకు భయపడమంటున్నాడు. 86:11 చూసినట్టయితే 2వ స్థలంలో నీ నామం నాకు భయపడినట్టు హృదయం ఏకదృష్టి కలుగజేయమన్నాడు, భయపడినట్టు. సరే, మనం దేవుని యందు భయభక్తులు కలిగినారు, భయపడి ఉండాలి. దేవుడు మనం భయపడటం ద్వారా మనం 3 అంశాలు మాట్లాడుకుందాం. లూకాసు సువార్త 13:12. లూకాసు సువార్త 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి పెద్ద దేవుని మహిమపరచను. లూకాసు 13:12. ఒకసారి చదువుతున్నాను. 13:12 ఏం రాయబడిందంటే, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఆమె నీ బలహీనత నుండి విడుదల పొందదు. దేవుని యందు మనం భయం కలిగి ఉండడం ద్వారా మన జీవితాలు ఏది పొందుతాం? విడుదల, అస్వస్థత నుండి విడుదల. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె ఎలా ఉందంటే, ఆమె ఎందుకని ఆమెకి దేవుడు విడుదల ఇచ్చాడు, దేని నుంచి విడుదల ఇచ్చినట్టు ఆమె ఒక గూనె. మనం ముందు చదువుకున్నట్టయితే ఉంది, కానీ మనం స్పష్టంగా చాలా మళ్ళీ ముందు మనం చదవని మీ అందరూ ఎన్నిసార్లు చదువుకుంటాం దాన్ని. 13:12 కొంచెం ముందు చదివినట్లయితే విశ్రాంతి దినం మన ఆమె ఎవరంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 18 అంటే 18 సంవత్సరాలు బలహీనపరచు దెయ్యము నుండి పట్టి యొక్క స్త్రీ అతడం నుండేను. ఆమె ఎలా ఉందంటే నడుము వంగిపోయి నూనెలాగా అనమాట, వంగిపోయింది. ఆమె 12 సంవత్సరాల నుంచి అక్కడ ఏం పొందింది? విడుదల పొందింది. దేవుని మనం భయం కలిగి ఉండటం ద్వారా నెంబర్ 1 ఏం చేస్తామంటే విడుదల పొందుతాం. ప్రతి ఒక్క శిక్ష నుంచి విడుదల పొందుతాం, అనారోగ్యం నుంచి విడుదల పొందుతాం, మన సమస్యల నుంచి విడుదల పొందుతాం, ఆరోగ్య సమస్య స్వస్థత నుంచి విడుదల. ఆ యొక్క స్త్రీ విడుదల పొందుతూ వచ్చింది అనారోగ్యం నుంచి. అలాగే మనం భయంలో ఉండటం ద్వారా అన్ని విషయాల్లో మనం ప్రతిదానికి భయపడుతుంటాం. మనం భయపడే కొద్ది అంటే భయపిస్తుందంట అపవాది. అయ్యా ఏమన్నా మనం ఈరోజు ఏం జరుగుతుందో ఆఫీసులో భయపడితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అపవాది భయపిస్తుంది. ఎందుకంటే దేవుని యందు మనల్ని భయం పోగొట్టడానికి, దేవుని యందు మనం భయం కలిగి ఉండాలనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. దేవుని యందు భయం లేకపోతే మనల్ని ఎవరు భయపిస్తారో? అపవాది. దేవుడు అదే నా మీద భయపడి ఉండడి, అపవాదిని ఎదుర్కొనే నేనున్నానని మనం ఇప్పుడు మీకు ముందుగా చదివించాను. ఫిబ్రవరి 13:6 అదే భయపడుకుని నేనున్నాను, ఎడబాయనని. అలాగే మనం దేవుని యందు భయపడుకున్నాం అంటే దేనిలో మొట్టమొదట మనం దేవుని యందు భయం కలిగి ఉండటం ద్వారా మనకి విడుదల కలుగుతుంది. అలాగే ఆమెకి బాగలేందుగా నుంచి ఏమైంది? విడుదల. కానీ 12 సంవత్సరాలు ఎంతో బాధపడుతున్నామే గునితో, అస్వస్థతతో ఆమె బాధపడుతూ ఉండగా ఆమెకి ఏం చేశాడు? దేవుడు విడుదల దయచేశాడు. అలాగే మనం ఇంకొకటి చదువుకుందాం. కొలస్సీలకు 1:13 చూడండి. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల దయచేసి తను ప్రేమించిన చేశాను. ఎక్కడి నుంచి అంట? ఎక్కడ ఉన్నాం మనం? అంధకార సంబంధి. ఎవరు అంధకార సంబంధి? చీకటి సంబంధి ఎవరు? అపవాది. అపవాది ఉచ్చులో ఇరుక్కున్నాయి ఈ యొక్క లోకంలో. మనం అపవాది నుంచి ఇందాక మనం
అనారోగ్యం నుంచి దేవుడు విడుదల దయచేస్తూ వచ్చినాడు. ఇప్పుడు అపవాది నుంచి మనం విడుదల కావాలంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవుని ఎలా ఉండాలంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయం అంటే ఆయన యొక్క చాలామంది కొన్ని విషయాల్లో సఫర్ అవుతుంటారు. కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి, అపవాది చేత వేధించబడుతుంటారు. తర్వాత కాలేజీలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆర్థికంగా సమస్యలు ఉంటాయి, ఇంటి చుట్టుపక్కల వారి సమస్యలు ఉంటాయి. వీటన్నిటికి విడుదల కావాలంటే మనం దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయం అంటే మనం ఒక క్రమం ఉంది, మన క్రమం కలిగి ఉండాలి. ఉదయాన్నే దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని యందు మోకాలు ఉంచి తగ్గించుకొని ప్రార్థన చేయటం, తర్వాత మందిరానికి సమయానికి రావడం, మందిరానికి నియమ కూడికలు రావడం, బైబిల్ స్టడీ రావడం, స్త్రీల కూడికి రావడం, ఆరాధన దినానికి సమయానికి రావడం, ఏదైనా సమస్య ఉంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం. ఇది లేదు, మనకు అలవాట్లేదు ఎప్పుడు. ఎందుకంటే అందరు చాలా కొన్ని డిస్ట్రిక్ట్స్లో చూస్తాను, చాలా ఊరు కొన్ని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడైతే, ఒక బాధ వచ్చినప్పుడైతే, మనసు కాలం వచ్చినప్పుడైతే మనం దేవుని యందు ప్రభువా ఇది నాకు ఇలా జరిగింది అనుకోకూడదు. ధైర్యంగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో వచ్చి దేవునికి భయపడి ప్రార్థన చేసిన ఎడల దేవుడు మనకు విడుదల కలగజేస్తాడు. ఆ యొక్క సూక్ష్మం ఎవరో కనుక్కోవట్లేదు. మనం ఇంట్లోనే బాధపడుతుంటాం, ఉద్యోగ సమస్యతో మనం పరిగిస్తుంటాం అధికారుల కాడికి కానీ ఎక్కడికైనా. కానీ ఆ సమస్య గురించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? దేవుని యందు భయం కలిగి మందిరానికి వచ్చి ప్రార్థన చేసినామా? మనకు ప్రస్తుతానికి దేవుడిచ్చిన మందిరం ఇదే కదా, ఇదే మందిరం, దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని ఇల్లు. ఇక్కడ మందసం ఉన్నది, ఇక్కడ దేవుని శరీరం పాల్గొంపులు ఆరాధన జరుగుతుంది, దేవుని శక్తిలో దేవుడు ఉంటాడు, ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఆయన నివాసం ఇంట్లో ఆయన ఉంటాడు. మనం ఇంట్లో ఎలాగ మనం అన్నీ ఏర్పరచుకుంటామో అన్ని అనుకూలతలు అలాగే దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడు ఉంటాడు ఇక్కడ. అందుకని ఆయనతో మనం వచ్చి ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తామో అప్పుడు దేవుని భయం కలిగిన వారుగా ఉంటాం. దేవుని భయం అంటే అదే లేదు, అందరిలో భక్తి ఉండదు. భక్తి అంటే సమయానికి మందిరానికి పోవడం, ప్రార్థన, ఆ యొక్క భక్తి భయానికి చాలా తేడా ఉన్నది. భక్తి అంటే రోజు మామూలు ఫార్మాలిటీ అంటే ఏమంటుందండి, రొటీన్గా దాన్ని బైబిల్ చదువుకోవడం భక్తిగా ఉండడం కాదు. దేవుని భయం కలిగి ఉండాలి. ఆ యొక్క ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క మనం అపవాది విడుదల చేస్తాం. ఇప్పుడు మనం రెండు చూసుకున్నాం. ఒకటి అనారోగ్యం నుంచి విడుదల, అపవాది నుంచి విడుదల చూసినాం. అపవాది ఏం చేస్తుంది అంటే మనల్ని అంధకారంలోనికి తోచేస్తుంది. అవును ప్రభు, నేను కూడా ఇప్పుడు అంధకారంలో చీకట్లో ఉన్నవాడని మనల్ని ఏం చేస్తాడు దేవుడు కాపాడుకోవచ్చు. ఆయనకి ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. ఆ అంధకారంలో ఎవరున్నారంటే ఎక్కువ అంధకారంలో పోయిన ఒక్కరిని జ్ఞాపకం చేస్తాను. యోగును చూసుకుందాం. యోగు 22:11 చదువుకుందాం ఒకసారి. యోగు 1:1 దేవుడు ఆయన భయభక్తులు గల్లవాడు, ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఎంతో ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ పోయాడు? మళ్ళా అపవాదులేకి భయపచ్చు. కానీ ఆయన దేవుని యొక్క భయం వదల్లా, దేవుని యందు విశ్వాసంతో దేవుని యందే ఉంటూ వచ్చినాడు. యోగు మనం చూసుకున్నట్లయితే అంటే ఎందుకని అంధకారంలోకి వెళ్ళాడు? ఆయన ఎంతో దేవుని అప్పచెప్పాడు, దేవుడే అప్పచెప్పాడు ఆయన. ఎందుకంటే ఏమైనా చేసుకో, ఆయన యొక్క ప్రాణం తప్ప. ఎందుకంటే ఆయన యొక్క త్వనకడు, విశ్వాసం నుంచి బయటికి రాడు అనే ఒక ధైర్యంతో అపవాదికి అప్పచెప్పినప్పుడు అపవాది ఎంతగానో హింసించింది యోగు. మనకందరికీ తెలిసిన విషయం. తర్వాత దేవుని అందే నిలబడుతూ వచ్చినాడు ఆయన. ఒకసారి 22:11 భయపడింది. చూచట్లేదా? చాలు మహోద్. కానీ హెచ్చరిస్తున్నాడు అక్కడ దేవుడు. ఏమోదని ఎక్కడ తీసుకెళ్ళిన అపవాది? అంధకారంలో తీసుకెళ్తుంది. రెండవది చదువు 22:10. అపవాది ఏం తీసుకెళ్ళింది? అంధకారంలో తీసుకెళ్ళింది. తర్వాత ముంచుబోవు ప్రళయ జలములను నువ్వు చూస్తా లేదా అంటుంది. ఆయన ఎంతో అపవాది చేత ఎంతో బంధించబడ్డాడు, అంధకారంలోకి తీసుకెళ్తుంది. ఆయన యొక్క జీవితం తన లాస్ట్కి తన భార్య కూడా చీ అని చీకొట్టి వెళ్ళేంత వరకు అపవాది తీసుకెళ్ళింది. కానీ మరణము తప్ప
అట్లా అపవాది మనం ఏం చేస్తున్నట్టు మనం దేవుని యందు భయం లేకుండా ఉంటే మనల్ని అపవాది అంధకారంలో తీసుకెళ్తాం. అంధకారంలో పోకుండా ఉండాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. అపవాదిని ఎదుర్కోవాలంటే దేవుని భయం ఉండాలి. మనం ముందు చదివినట్లు దేవుడు మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఎఫ్ఎస్సీలు 5:11 కూడా రాయబడుతుంది ఒకసారి. ఎఫ్ఎస్సి 5:11. ఎఫ్ఎస్సి 5:11 ఏం రాయబడిందంటే, చదువు ఒకసారి పెద్దగా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాడిని ఖండించుడి. ఏలయనగా చాలు చాలు. ఎలా ఏం మాట్లాడుతుంది ఇక్కడ మనకి? ఎఫ్ఎస్సీలు 5:11 అంధకార క్రియల్లోకి పాలివారై ఉండకండి అంటుంది. వాటిని ఖండించమంటుంది. ఆ ఖండించే శక్తి మనకి ఎక్కడ వస్తుందంటే దేవునికి భయపడడం ద్వారా మనకి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. వాటి క్రియలు ఎట్లా ఉంటాయంటే, ఆ క్రియలు చేయవాడు, అంధకార క్రియలు చేయవాడు ఎట్లా అంట, రహస్యమందు జరిగించు పనులంట. దొంగతనాలు రహస్యంగా జరుగుతాయి. ఇంకా వారి మీద కుట్రలు ఎన్ని ఎట్లా జరుగుతాయి? అంధకార చీకట్లో జరుగుతాయి. మంటలు చేయడం అంధకార చీకట్లో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఇంకా తప్పులన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే అంధకార చీకట్లో ఉంటాయి. ఒకప్పుడు మనం కూడా ప్రభు అంధకార చీకట్లో ఉన్నాయి, నాయన నన్ను రక్షించి కాపాడినందుకై స్తుతించాలని మనం జ్ఞాపకం చేసుకునేదానికి కూడా ఆ యొక్క ఆరాధన చేసేదానికి విధంగా ఉన్నది మనకు అనుకూలత. అలా మనం ఒకసారి జ్ఞాపకం కూడా చేసుకోవచ్చు. అలాగే ఎఫ్ఎస్సీ 6:12 కూడా ఏం రాయబడి చూద్దాం ఒకసారి. ఏలయనగా పోరాడినది శరీరంతో కాదు కానీ దురాత్మ సహవాసములతోనూ పోరాడుతున్నాము. చాలు. చూడండి మనం ఎలాంటి వారితో పోరాడుతున్నాము. మనం ఈ లోకంలో బయటకు వెళ్ళిన తర్వాత మన పోరాటం అంతా ఎలా ఉంటుందంటే, అపవాదితో ఉంటుంది, తంత్రాలతో ఉంటుంది, ఎదిరించుటకు ఉంటుంది. శక్తిమంతులగున్నట్లు దేవుడి సర్వాంగ కవచం ధరించుకుని మనం ఇచ్చేయాలి. దాని 11 చదివినట్టయితే, ఏలైనగా మనం పోరాడినది శరీరాలతోనూ కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో మనం పోరాడుతున్నాం. ఆకాశం మందులో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. ప్రతిదీ మనం ఆటంకమే. ప్రతి ఒక్క సెకండ్ మనం దేవుని అపవాదిని పోరాడుతూ వెళ్ళాలి. ఆ పోరాటం శక్తి మనం కావాలంటే మన యొక్క ఉద్యోగరీత్యా లోకంలో బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నారు ప్రజలు? అతి భయంకరంగా ఉన్నారు. వారు మన తప్పు చేస్తూ మనల్నే ఎదిరిస్తున్నారు. పిల్లలు కానీ భయంకరంగా ఉన్నారు. మంచి చెప్తే ఎవరినే రకంగా లేదు. మనమే సర్దుకొని దేవుని యందు భయం కలిగి జీవించేవారుగా ఈ లోకంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం అపవాదిని ఎదుర్కొనేవారుగా మనం ఉంటాం అని మనకు వాక్యం స్పష్టంగా చెప్పుకుంటున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ఉద్యోగంలోనైతేనేమి, గృహాల్లోనైతేనేమి వాళ్ళు బాగుండాలి, మనం ఏమైనా సరే అనే ఒక ఉద్దేశం ఎక్కువ ప్రజల్లో ఉంటుంది. వాళ్ళు ముందుకెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బండిలో మనం వెళ్తుంటే వాళ్ళు వెళ్ళాలి ముందంతే. మనం వెనకాల ఏమైనా కానీ వెళ్తాం. ఒక చిన్న విషయంలో నన్ను అలాగుంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులనైతేనేమి, నాయకులైతేనేమి ఒకరిని తొప్పుకుంటూ వెళ్తారు. ఉద్యోగాలు చదువుకునే వాళ్ళు కూడా పవర్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆ విషయం మనకు చాలామందికి తెలియదు. అపవాది అలా మనకి చేస్తూ వస్తుంటారు. స్నేహంగానే ఉంటారు. వీడిని చదవకుండా చేయాలని నిన్ను ఆటంకపరిచి వాడు చదువుతున్న చాలా సందర్భాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ రాకూడదని మనల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఈ అధికార సంబంధం అనేది. తర్వాత లోకం అనగానే మనకు తెలుసు శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మం. ఈ 3 కూడా మన ఆటలు పరుస్తూ వస్తుంటాయి. ఇవన్నిటిని ఎదుర్కోవాలంటే దేవుని యందు మనం ఎలా ఉండాలంటే భయం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నిటిని కూడా ఎదుర్కోగలిగిన వారుగా ఉంటాం. తర్వాత ఇంకొక సందర్భం ముందుకు సాగుతున్నాం. లేవీకాండంలో 15:20 చూడండి. లేవీకాండం
15:25. పదిహేను 25. అపవిత్రులు. ఆమె ఎందుకు ఇది చదివించానంటే, ఒక స్త్రీ కడగా ఉండేది ఆమె ఎట్లా ఆయన ఏ రకంగా తీర్చిందంటే, ఇక్కడ బాగా చదవండి పెద్దగా, ఒక అపవిత్రురాలుగా కడగా ఉంటుంది. ఎందుకు చేతంటే ఒక స్త్రీ ఆ విషయంలో చాలా బాధపడుతుంది. ఆమె గురించి చెప్పుదానికోసం నేను లేవే కడగా చదివించాను. ఆమె గురించి చెప్పుకోండి. మనం లూకాసు సువార్త 8:44 చదువుకున్నాం ఒకసారి. అది జ్ఞాపకం పెట్టుకొని ముందు చదివింది. ఇక్కడ ఎందుకు చదివిందో మీకు అర్థమవుతుంది. లూకాసు సువార్త 8:44. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. తాను మరుగైండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయన ముట్టెను. వెంటనే తాను ఎలాగో స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. ఇక్కడ నేను ముందు లేవ్యకాండం చదివినట్టుగా ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంటే ఆమె ఎవరంట? అపవిత్రులుగా భావిస్తారు. అందుకని ఆమె ఎంతో బాధపడుతుంది, ఒక రక్తస్రావుడు. కానీ ఆమె దేవునికి ఏమని చెప్పుకోవాలి? దేవుని ఏం అడగాలి? ఇంచుమించు 12 ఏళ్ల నుంచి ఆమె బాధపడుతుంది. ఆమె ఇప్పుడితో బాధపడుతున్న బాధ నుంచి ఎవరితో చెప్పుకోలేకున్నది. కానీ అన్నీ వింటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థనిస్తున్నారు. పుట్టుగుడ్డివానికి చూపునిచ్చాడు. పుట్టుగుడ్డివాడైతే బాహాడంగా చెప్పుకున్నాడు, అయ్యా ఎదురైన యేసుక్రీస్తు నన్ను రక్షించి కరుణించి కాపాడు, ఏమయ్యా నీకంటే కళ్ళు చెప్పుకున్నాడు. కంటే నాకు కనబట్టలేదు, పుట్టుగుడ్డివాడిని అంటే చూపునిచ్చినాడు. ఈమెమని చెప్పుకోలేక ఎంతో మదన పడిపోతూ ఉంది. అందుకని నేను లేవ్యకాండంలో చదివించాను. ఆమె అపవిత్రురాలు ఎవరు కూడా చెప్పుకున్నామని దూరపరుస్తూ ఉంటారు. అది మీకు స్త్రీకి తెలుస్తుంది. ఆ యొక్క రక్తస్రావం బాగుపట్టలేదు. ఆమెకి ఎక్కడ చూపించినట్లు, ఆమె ఎన్ని వైద్యాలు చేసినట్లు కాలేదు. కానీ ఈ యొక్క లూకాసు సువార్త 8:44 చదివినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెంగు ముట్టుకున్న విశ్వాసం చూడండి. చూద్దాం, చెప్పుకోలేం మనం. ఎంతో మదన పడుతుంటుంది, భయపడుతుంది. ఇక్కడ ఉన్నది 8వ అధ్యాయం 47 రాయబడిన చూడండి బాగా. తాను మరుగై ఉండలేదు ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి. చాలా ఆమె ఎందుకు వణకుచున్నది? భయపడి, దేవునికి భయపడుతున్నది. ఆమె దేవుని ఎందుకు భయం కలిగి ఉన్నది, వణుకుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా చెప్పాలి, ఏం చేయాలి? మదన పడుతున్నది ఆమె. నా యొక్క రోగం పోవాలి, ఎందుకంటే దేవుడు చనిపోయిన వారి సహజం సైతం లేపేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఎరుగుచున్నది. కానీ ఆమె ఎలా చెప్పాలని ఏం చేస్తుందంటే దేవుని ఎందుకు భయంతో వణుకుచున్నది ఆమె. ఇంకా ఏం చేయలేక దారిని వస్తున్నప్పుడు వణుకుచూ భయపడుతూ ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదో ఆమె యొక్క శక్తి ఉందా బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క వస్త్రాన్ని తాకిందో ఆమెలో ఏమైంది? స్వస్థత. ఎన్నో సంవత్సరాలుగా రక్తస్రావం నుంచి ఆమె విడుదల పొందుతూ వచ్చినది. దేవుని ఎందుకు భయం వణుకుట ద్వారా ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యం రోగంలో నుంచి ఆమె ఏమైంది? విడుదల పొందింది. ఎలా? దేవుని యందు భయం. దేవుని భయపడుతూ ఆమె వణుకుతూ దేవుని సాగింది. ఆ యొక్క విశ్వాసం అప్పుడే అంటాడు, అందుకు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలగదని బొమ్మ నేను ముఖ్యంగా తింటేనట ఆమె వణుకుచు. దేవుని యందు భయం. మనం దేవుని భయపడాలి. మనం వణుకుచని కాదు, దేవుని భయం మనం ఎలా చూపించాలంటే దేవుని యందు భయభక్తులు. మన సమయానికి మన క్రమం పాటించడమే, మందిరానికి సమయానికి రావడమే, ఉదయకాలం సమయాన్ని దేవుని ప్రార్థించడమే, వాక్యం చదవటమే. మనం ఆయన వార కార్యక్రమాలకు రావడం సమయానికి. ఇంకా అర్జెంట్ పనులు ఉద్యోగాలను మనం ఏం చేయలేము. కానీ
అదే దేవుని భయం. చాలా మంది ఇక్కడ వెళ్తాలే బాగాలేదు అనుకుని అనారోగ్యంలో చాలామంది ఈరోజు ఏం వెళ్తావులే అనే ఒక అనుకూలత ఏమంటుండే దాన్ని అదే అవకాశంలో రాలేకపోవడం అవన్నీ కూడా దేవుని అందుకు భయం లేని వారిగా ప్రవర్తించడం మనం గుర్తిస్తున్నాం. అందుకని దేవుని నిమిత్తం మనం భయపడి వారిలాగా ఉండాలని దావీదు కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగా రెండవదిగా ఒకటి దేవుని యందు మనం భయం కలిగి ఉండటం ద్వారా విడుదల, ప్రతి ఒక్క విషయంలో మనం విడుదల పొందుతాం. అది పక్కా. ఎందుకంటే దేవుని యందు మనం భయం కలిగి ఉంటే అపవాదిని ఎదుర్కొని ఇప్పుడంతా చదువుకున్నాం, చదివించాను, పని చూపించాను, ఇవన్నీ కూడా మనం దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆరాధించాలని దేవుని యందు భయం కలిగి ఉండాలి. అప్పుడే అంధకారంలోకి మనం వెళ్ళాం. మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్న అపవాది ఉచ్చులో ఉన్న అటువంటి వాడిని దేవుడు మనల్ని పైకి తీసుకొస్తూ వచ్చినాడు. అలాగా నిర్గమకాండం 1:15-20 దాకా చదువుకున్నాం. మరియు అవన్నీ మీకు తెలిసినే కొంచెం స్పష్టంగా అండి. అందుకు సమయం తక్కువ కాబట్టి నేను టక్కటక్క చెప్పేస్తాను. చంపుడి మళ్ళా చదువుతాను. ఇక్కడ ఏమైందంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తు రాజు అక్కడ ఏమి ఆజ్ఞనిచ్చాడంటే మగపిల్ల వాళ్ళందరినీ చంపమన్నాడు, ఆడపిల్లకాయలనైతే బతకనిమన్నాడు. అది ఎందుకంటే దాన్ని వంశావళి ఆపేట కొరకు మరి మగపిల్ల వాళ్ళని చంపమని ఆజ్ఞించడం. కానీ ఇక్కడ మంత్రస్వాములు ఏం చేశారు చూడండి 17లో. మరి అయితే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి బ్రతకనీయగా ఐగుప్తు రాజు పిలిపించి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పింది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసింది. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలింది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేశాను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. అమ్మాయిలందరినీ బ్రతకనీయుడి, అబ్బాయిని చంపేయమన్నాడు. కానీ ఇక్కడ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి దేవుని మాట ప్రకారం వీళ్ళని బ్రతికించారు అనమాట. వాళ్ళ చేతిలో ఉంది కదా. రాజు అయితే ఆజ్ఞాపించాడు, ఆజ్ఞనే ఉల్లంఘించాలి. కానీ ఎవరికి భయపడి? మనకి రాజు కంటే ఎవరు ముఖ్యం? రాజులకు రాజులు ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడికి భయపడి ఎందుకయ్యా వీళ్ళని బతికినిచ్చిన మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? వంశావృద్ధి, దేవునికి భయపడి, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేశాను. ఇక్కడ మనకి రెండవదిగా దేవునికి భయపడుతారు. మొట్టమొదటి విడుదల, ప్రతి విషయంలో మన దేవుని విడుదల ఉంటుంది. రెండవదిగా వంశావళి అభివృద్ధి చెందుతుంది. రెండవది వంశావళి చాలామంది కుటుంబాలు ఈ దినాల్లో పిల్లలు ఉండరు, చాలామంది ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, మంత్రులు ఉంటారు. వాళ్ళకి ఎవరు సంతానంలో కొరత, వంశావళి లేదు వాళ్ళకి. చాలామందికి వంశావళి లేదు. కానీ మనం అందరం మనకి వంశావళి దేవుడు ఇస్తున్నాడు అంటే ఎవరంటే మన తల్లిదండ్రుల ప్రార్థన. దేవుని యందు భయం కలిగి ప్రార్థన చేస్తుంటాం, తల్లిదండ్రులు చేస్తుంటారు. మనం చేసే ప్రార్థన ఎవరికి? పిల్లలకి. మనం చేసే తప్పులు ఎవరి మీద ఉంటాయి? పిల్లల మీద ఉంటాయి. మనం అనుకుంటాం ప్రతి విషయంలో నేను కూడా ఒకసారి ప్రార్థన టక్ చేసుకెళ్తాను. కానీ ప్రతి విషయంలో దేవుడు కాపాడుతుంటాడంటే ఎవరి ప్రార్థన అంటే మన యొక్క ఇతరుల ప్రార్థన, మన సంఘ కాపరి ప్రార్థన, మన సంఘస్థుల ప్రార్థన, మన యెరూషలేము వాళ్ళ ప్రార్థన, ఇవన్నీ మనల్ని కాపాడుతుంటాయి. అందుకని నిమిత్తమై అలా మనం జీవిస్తుంటాం. మన పిల్లలు కూడా వంశావళి మన యొక్క వంశంలో ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతూ వస్తుంటాడు. ఈరోజు ఈ దినాన్ని మనం అందరం ఇలా ఉన్నామంటే మన యొక్క దేవుని కాపుదల. మన వంశం, మన పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి
పిల్లలు అందరినీ దేవుడు కాపాడుతూ ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తుంటాడు, ఆశీర్వదిస్తూ వస్తుంటాడు, ఎన్నో మేలు చేస్తూ వస్తుంటారు. ఎవరి వారికి తెలిసి దేవుడు ఎవరికి మేలు చేస్తారు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయంటే దేవుని యందు భయపడడం ద్వారా. మన తల్లిదండ్రులు దేవుని యందు భయపడి ప్రార్థన చేస్తారు మన కోసం. మనం ఎరుగుమది. ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ పాప ఎగ్జామ్ పోతే మా అమ్మకాడికి వచ్చి ఆ యొక్క పాపకు తెలుస్తుందో లేదు కానీ ఆ అమ్మాయి ఎగ్జామ్ రైస్ అయిపోయినందుకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎంత ఆదరణ ఉంటుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు పట్ల ఎగ్జామ్ రాపిస్తుంటాడు. అంటే రాయపడం చేతితో రాయపడం కాదు, ఆ యొక్క చదువుకున్నాన్ని జ్ఞాపకంగా రాయటం. చాలామంది చదివి ఒకడు గమ్మని కూర్చున్నాడు, ఏరా బాబు అంటే సార్ అన్నీ చదివానో ఏం జ్ఞాపకం రావట్లేదు. వాడికి ఎంత వచ్చినాయి మార్కులు? 0 వస్తాయి. కానీ మనం దేవుని యందు భయం, దేవుని యందు భయం కలిగి దేవుని మనం పెద్దలు ప్రార్థన చేయడం ద్వారా మనం మర్చిపోయినవి కూడా దేవుడు రాయించేవారు కాదు. అది ఎందుకు చెప్తున్నానంటే మన వెనక ప్రార్థనలు. అందుకని రెండవది గమనంటే వంశావళి. ఈ వంశావళి మన పితరుల ప్రార్థన వల్ల మన పిల్లల్ని కాపాడుతూ వచ్చుంటారు. ఇక వంశావళి మనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం ఒక టక్ జ్ఞాపకం ఏం చదవలేదులే, ఎందుకంటే ఎన్ని చదవాలంటే మనకి టైం చాలదు. ఆదికాండము 1:5 ఎవరి నుంచి వచ్చింది? ఆదాం పిల్లల కానించి, ఆదాం కానించి మనకి వంశావళి మొదలైంది. రెండవ జనరేషన్గా ఆదికాండం 6:9 రాసుకున్న తర్వాత 6:9లో నోవాహు. మొత్తం వరదలు వచ్చి తుఫాన్లో కొట్టుకుపోయారు. దేవుడు చెప్తూ వచ్చినాడు ఆ యొక్క నోవాకి పడవ తయారు చేసిపోయా నేనట్టు లోకమంతా స్మాష్ చేస్తున్నాడు. ఎవరు నమ్మలా, కానీ నోవాహు మాత్రం చెప్పినట్టు చేశాడు కాబట్టి ఆయన కుటుంబమే నిలబడింది. రెండవ జనరేషన్ ఆయన యొక్క కుటుంబం ద్వారా జనరేషన్ వంశావళి నిలబడుతూ వచ్చినది. ఆదికాండం 9:1 వాళ్ళ కుమారులు 11:10 వాళ్ళ కుమారులు ఇవి అట్లాగనమాట. మూడవదిగా అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆదికాండం 25:12 చదువు ఒకసారి. అవి 2 ఏళ్ళని చదివితే మనకు సమయం చాలదు కాబట్టి మీకు చెప్తూ వస్తున్నాను. ఆదికాండం 25:12 ఐగుప్తురాలు హాగరు వంశావళి. వారందరి ద్వారా వంశం వచ్చింది. అలాగే అదే 25:19 చదువు ఒకసారి. ఇస్సాకు వంశావళి. ఆ విధంగా అబ్రహాము వంశావళి నిలబడుతూ వచ్చినది. అదేవిధంగా దేవుని ద్వారా మనం భయపడటం ద్వారా యొక్క వంశావళి ఎలా వచ్చి ఈరోజు అబ్రహాం సంతానం ఎలా ఉంది? ఇసుక రేణువుల వలె ఉన్నది. అదేంది? వంశావళి, వంశం అభివృద్ధి. దేవుని యందు మనం భయం పెరగడం, మన కుటుంబాన్ని, మన పిల్లలు తరతరాలు కాపాడుతూ వస్తారు. ఈ మధ్య మా పెదనాయన ఒక చనిపోయాడు, పౌరు పెదనాయన. ఆయన దేవుని యందు భయభక్తులు కలవాడు. కనీసం ఆయన ప్రార్థనే వాళ్ళ కుటుంబానంతా కాపాడుతూ వచ్చింది. ఆయనకు 5 పిల్లలు అయితే ఆయన 5 పిల్లలకి ఇద్దరు, వాళ్ళ మనవాళ్ళకి ఇద్దరు, వాళ్ళ కుటుంబమే ఒక దాదాపు 60-70 మంది ఉంటారు. అంటే ఎందుకు చెప్తానంటే వాళ్ళ వంశం అందరు కలిసి అందరి పిల్లలు ఇద్దరు. ఎందుకంటే ఆయన అంత సాక్ష్యం అందరూ చెప్తుంటే ఆయన భయభక్తి గలవాడు. ఎప్పుడు అసలు చిన్న తప్పు కూడా చేయటట్టు ఉంటాడు. వాళ్ళ కుటుంబంలో ఈయన కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని క్షమిస్తాడు. ఎందుకంటే ఈయన ప్రార్థన పట్ల ఆయన కాపాడుతూ వచ్చినాడు. ఆయన మన దేవుని అందరూ నిద్రించాడు. 93 సంవత్సరాలు జీవించి. ఎందుకు చెప్తుంటే ఒక సాక్షిగా అందరూ సాక్షి చెప్తుంటే ఆయన కుమార్తెకు పెళ్లి కావాలంటే కూడా పలానా పౌరి పిల్లలు అనగానే ఏం మాట్లాడుకోక చేసుకోండి ఆ పాపం అంటే అంత సాక్షి. ఎందుకు చెప్తానంటే మన ప్రార్థన వల్ల మన వంశావళి నిలబడుతుంది అనేది రెండవదిగా. దేవుని ఎందుకు మనం భయం కలిగి ఉండడం ద్వారా మనం వంశావళి. మూడవదిగా సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి మహాధైర్యము, బహుధైర్యం. ఏంటంట? బహుధైర్యం కలిగి ఉంటాం. దేవుని యందు భయం ఉంటే మనకంటే అసలు మనం భయపడం, అపవాదికి భయపడం, సైతానికి భయపడం, ఈ లోకంలో జరిగే యొక్క కార్యాలకు భయపడం, అనారోగ్యం వచ్చినా భయపడం, ఏదైనా ఉద్యోగంలో ఇబ్బందులు అయితే భయపడం, నేరుగా వెళ్తాం. ఎందుకంటే దేవుడు ఎట్లా ఉన్నాడు? మనకి మహాధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తాడు, మనతో ఉంటాడు ఎప్పుడు. అలాగా మనం కొన్ని విషయాలు చాలా భయపడుతుంటాం. రేపు ఇట్లా ఉంది, రేపు నన్ను ఇట్లా చేస్తారు, లేదా ఇట్లా ఎలా అని భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యందు మనం దేవుని యందు భయం కలిగిన వారు అయితే మనకి మహాధైర్యాన్ని ఇస్తాడు. నెంబర్ 1
విడుదల ఇస్తాడు అన్ని విషయాల్లో. రెండవదిగా వంశావళి కాపాడుతూ వస్తాడు. దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండడం మహాధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో మనం ధైర్యం కలిగి ఉంటాం. అలాగా కీర్తనలు కూడా 31:24 రాయబడి ఉంటుంది. కీర్తనలో 31:24 యెహోవా వలన కనిపెట్టుకుని వాళ్ళారా మీరందరూ ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు అని సెలవిస్తున్నాడు. ఎలా మంచి ధైర్యం, నిబ్బరముగా ఉండమంటున్నాడు. కొన్ని విషయాల్లో మనం చాలా షింక్ అవుతుంటాం ఆర్థిక పరిస్థితులు. అయితే నేనైతే ఒకసారి మనం భాస్కర్ చెప్పుకొచ్చిన పోయిన సంవత్సరం నా పనిలోనైతే కొన్ని ఉద్యోగాలు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ యొక్క టీవీ బిగించేటప్పుడు టక్కన డిస్ప్లే పగిలిపోతుంది. టక్కన 5:30 నా నెత్తి మీద పోయింది. 5:30 నేను కట్టాలంటే కొంతమంది సులభంగా ఉన్నా కానీ నాకు చాలా భారం. కానీ భయపడి నేను అప్పుడు ఎలా ఉన్నా ఒక ధైర్యం వచ్చింది నాకు. మళ్ళీ నవ్వుకో దేవుడికి స్థుతించాను, పోనీ నచ్చదు ఎలా కూడా చేద్దాం అనే ధైర్యంగా నేను వేస్తే 5,000 నాకు టక్కన అడ్జస్ట్ అవటం వేసి చేసినాను. అలా నేను ఒకటి జరిగింది మొన్ననే. అది కూడా మళ్ళీ భాస్కర్ చెప్పొచ్చు, ఎందుకంటే నన్ను కలుస్తుంటాడు కదా. అంతా బిగించే బొమ్మ చూసాను. లాస్ట్ ఫినిష్ మాట ప్రెస్ చేస్తే టక్కన డిస్ప్లే పగిలిపోయింది. ఎందుకు చెప్తాను, నా పనిలో నేను జరిగింది చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరి వర్క్లో కూడా కొన్ని నష్టాలు జరిగిన మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ యొక్క జరిగినప్పుడు ఎలా రేపు లోపల ఇవ్వాలని ఎలా జరిగిందో నాకే తెలియదు. కానీ దానికి అమౌంట్ రావటం, వాడు ఇచ్చేది 360 అయితే నాకు 7.5 ఖర్చు అయింది. వాడు ఇచ్చిన 3.5 తీసుకుని అట్లా ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వటం, టక్కటక్క డిస్ప్లే కూడా నేనే చేసి అందరూ ఏమంటారంటే మా తోటి మెకానిక్ ఎందుకు అలా నష్టపోతాం, కొత్తది చేయటం పాత నాకు అట్లా మనం ఆ పని చేయకూడదు. నా చేతిలో పోయింది కాబట్టి వాడికి కొత్తదే చేసేయాలి అనే ధైర్యాన్ని నాకు ఇస్తూ వచ్చిన టక్కన ఒక్క సెకండ్ కుమిల. కానీ నవ్వుకున్నాను, నాలో నేనే నవ్వుకున్నాను. ఎందుకంటే అదే దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం. దేవుని భయపడి నాకు ఇస్తాడు నమ్ముకోను. ఎందుకంటే ఇలా చాలా ఇంకా నష్టపోయి దానికి 200 పొందినాను చెప్పను. కానీ నేను ఒక అమౌంట్ చాలా పోయినప్పుడు ఒకసారి పోతే నేను తర్వాత నెక్స్ట్ దేవుని ప్రార్థన చేశాను. నెక్స్ట్ సంవత్సరం కదా నాకు 200 ఇచ్చాడు. దేవుడు కాపాడుతూ ఎందుకంటే ధైర్యంగా ఉండాలి. అలాగా కీర్తనలు 27:14 కూడా ఒకసారి యెహోవాని కనిపెట్టుకున్నాము, ధైర్యం తెచ్చుకుని ఆ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకున్నప్పుడు ఆయన మనకి యెహోవా ఎందుకు కనిపెట్టుకొని మనం ఉండాలి. మన హృదయాన్ని ఎలా ఉండాలి, నిబ్బరం. నేను ఎందుకని బాధపడాలంటే దేవుడు నాకు మేలు చేశాడు. నేను అనుకోలే, చాలా నష్టపోయాను అనుకున్నా. కానీ నేను ధైర్యం ఉన్నా కానీ దేవుడు చేసిన మేలు నేను ఏ పాటి వాడిని అయినా నాకు దేవుడు ఏందో పని సహాయం చేశాడు. చాలా విషయాల్లో నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడు. యాక్చువల్గానైతే అలాగా మనం ఎలా ఉండాలంటే దేవునికి భయపడేవారుగా ఉండాలి. అలాగే మనం దానియేలు గ్రంథంలో చూసుకునే చదవలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆ యొక్క రాజు ఆయన యొక్క విగ్రహాన్ని మొక్కదానికి ఏం చేశాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిలో వేశాడు. అగ్నిలో వేసినప్పుడు ఎంతమందిని వేశాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. కానీ ఆయన రాజుకి ఎంతమంది కనబడ్డారు, 4 కనబడ్డారు. అదే ధైర్యం. ఆ యొక్క ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు ఈ దినాన్ని. ఎందుకంటే ఇప్పుడంటే దేవునికి మనం భయపడలేట్లయితేనే ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో మంటలు వేసినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే మనం చదివాం కదా మా కీర్తనలు 27:14 ప్రకారం. చదువు ఒకసారి కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండి ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు మంటలు వేసినప్పుడు ఎలా ఉంటారు, ధైర్యం, మహాధైర్యం, మామూలు ధైర్యం కాదు, మహాధైర్యంతో నిబ్బరంగా ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. అలాగే నీకు నాకు మన పక్కన దేవుడు ఉన్నాడు. నేను దుఃఖిస్తే నా పక్కనే ఉంటాడు. ఆయన ఓదార్చుడు మనకు తెలియదు, ధైర్యంగా ఉండమంటాడు. ఆ ధైర్యం మనకు తెలుస్తుంటుంది. ఆయన దేవుని స్తుతించాలా. ఏమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు మనం దేవుని స్తుతించే, అనారోగ్యం వచ్చిన దేవుని స్తుతించాలా. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవుడు నీ యొక్క కాల్ నీదే నాది కాదు, ఏమైనా చెప్పు కాపాడు. కానీ ఒక ధైర్యాన్ని ఇస్తూ వచ్చాను నాకు అప్పటి నుంచి. ప్రతి విషయంలో
దేవుని యందు మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడు ధైర్యం వస్తుంది? మహాధైర్యం ఎప్పుడు ఇస్తాడు? దేవునికి మనం భయపడినట్లయితేనే దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. దానియేలు కూడా సింహం బోన్లో వేసినప్పుడు ఆయన మహాధైర్యంతో ఉన్నాడు. లేక సింహం బోన్లో వేయటం చిన్న విషయం కాదు. ఆయన దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ సింహాలకి దానియేలు కనపట్లేదు. అనుకున్నాడు మన పైన, మన మీద, మన హస్తం, ఆయన కృప ఆయన కనబడుతున్నాడు. అందుకని ఏం చేయలేకపోయాయి. ఆయన శక్తి ముందు సింహాలే కాదు, ఎవరు ఏం చేయలేరు. అవి కూడా గమ్మున కూర్చున్నాయి. ఆ విధంగా మనకు దేవుడు కాపాడే మహాధైర్యంగా ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అలాగా మనం దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనం భయం లేని వారమైతే అంధకారంలోకి అపవాది దూసుకెళ్తుంది. తర్వాత రెండోది మన యొక్క విడుదల ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్క విషయంలో విడుదల, అనారోగ్యంలో నుంచి విడుదల, ఆర్థికంలో నుంచి విడుదల, స్వస్థతలో నుంచి విడుదల, జాబ్లో ఏమైనా ఇబ్బందులు అయితే దాని నుంచి మనకి విడుదల ఇచ్చేవాడు. అవును ప్రభు, నేను ఒకప్పుడు కూడా అపవాది అంధకార చీకట్లో వెళ్ళేవాడిని, భయపడేటటువంటి వాడిని, అపవాదికి భయపడేవాడిని. ప్రభు అయ్యనండి కూడా మీరు నా కొరకై శిలువలో మరణించి నా తండ్రి అన్నిటికీ విధేయత చూపిస్తూ చేతికి చేతుల కాళ్ళకి మేలు కొట్టి చివరికి పొట్టు వరకు కాచి ఆ యొక్క రక్తంతో నన్ను కడిగిన ఆయన విముక్తిని చేసినామని, విమోచించినామని మనం ఆరాధిస్తాం. ఆ రక్తంతో కడిగి పరిశుద్ధులు చేసి ప్రతి ఆ యొక్క పరిశుద్ధ రక్తం ప్రతి పాపం నుండి కడుగున ఆయన రక్తం చేసి మనం రక్షణిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, విడుదలనిస్తూ వచ్చినాడు, అనారోగ్యం నుంచి విడుదలనిస్తూ వచ్చినాడు, అపవాది అంధకార చీకటి నుంచి మనం విడుదలనిస్తూ వచ్చినాడు, మంచి ధైర్యాన్ని, అపవాదిని ధైర్యాన్ని ఇస్తూ వచ్చినాడు. చూడండి ఎన్నో. మూడవదిగా వంశావళిని మనం కాపాడుతూ వచ్చినాడు. మన పితరులు, మన పెద్దలు, మన భాషలు, మన సంఘస్థులు, మన సేవకులు, మన ప్రతి ఒక్క ఇష్టం అందరూ ప్రార్థనలు ప్రతి కుటుంబంలో వంశావళిని కాపాడుతూ వస్తాడు. మనం చేసే ప్రార్థన ద్వారా తరతరాలు కాపాడుతూ వస్తుంటాడు. అలాగా దేవుని రక్తంతో మనం కడగబడ్డామని ఒకసారి జ్ఞాపకం చేసుకొని అదే మంచి సహవాసాన్ని ఇచ్చినాడు. మనం ఆయన రక్తంలో పాల్పంపులు, శరీరంలో పాల్పం పొందేదానికి అర్హతను, ధన్యతనిస్తూ వచ్చినాడు. అందు నిమిత్తమై దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. అలాగా ఈ యొక్క వాక్యాంశాలను ఎవరెవరికి మాట్లాడాడో దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుని మనం ఆరాధించేవారుగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని